ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదారయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरवे वैष्णवां च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितामेश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पापनेभ्यो वैष्णव्याभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गाधाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఈరోజు మనము అధ్యాయం 29 నుంచి 84, 85 శ్లోకాలు చదువుతాము. నేను చదవడానికి ట్రై చేస్తాను. ఏతాన్ ముకుంద యశసా భువనం పునానం దేవర్షివర్యముఖ నిస్సృతం ఆత్మశౌచం యం కీర్త్యమానం అధిగచ్చతి పారమేష్ట్యం నాస్మిన్ భవే భ్రమతి ముక్త సమస్త బంధః. ఆధ్యాత్మ పరోక్ష్యం ఇదం మయాధిగతం అద్భుతం ఏవం శ్రియాశ్రమ పుంసః చిన్నో ముత్ర చ సంశయః. మాతాజీ మీరు పర్పోర్ట్ ట్రాన్స్లేషన్ శ్లోకాన్ని చదవండి. Yeah, Hare Krishna, Hare Krishna. I'll just read. Thank you for reading so nicely, Andy. So, Kalu, so I will just read the Bhashan. Narad, I'm so sorry, 85 and 85 we are reading. The other one we have already read, and it's a good background for this. సో నారదముని పలికినటి వృత్తాంతము ముకుందుని దివ్య యశోభరితమై ఉన్నది. అందువలన దీని కీర్తనము ఈ భౌతిక జగత్తును పావనమనర్చగలదు. ఇది జీవుని హృదయమును పవిత్రమనర్చి అతడు ఆధ్యాత్మిక స్వరూపమును పొందుటకు తోడ్పడగలదు. ఈ దివ్యమగు ఉపాభ్యాసమును కీర్తించిన వాడు భవబంధం నుండి ముక్తుడగును. ఈ భౌతిక జగత్తులో అతడు పరిభ్రమించవలసిన అవసరము ఉండదు. భాష్యము: కర్మకాండ యందు కాలమును వ్యర్థపరచుటకు బదులు భక్తి యోగమును చేపట్టమని నారదముని ప్రాచీన బర్హి ఉపదేశించినట్లు 79వ శ్లోకమున సూచింపబడినది. ఈ అధ్యాయం నందు వసగబడిన స్థూల సూక్ష్మ దేహముల గూర్చి స్పష్టమైన వివరణము అత్యంత శాస్త్రీయమైనది. ఈ వివరణము నారదమునిచే వసగబడిన కారణమున ప్రామాణికముగా కూడా అయినది. ఈ వివరణము భగవంతుని యశోభరితమైనందున మనస్సును పవిత్రమనర్చుకొనుటకు అత్యంత ప్రభావశీలమైన పద్ధతి అయి ఉన్నది. చేతోదర్పణ మార్జనం అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపి ఉన్నాడు.
శ్రీకృష్ణుని గురించి మనం ఎంత అధికంగా మాట్లాడినచో, ఎంత అధికంగా చింతించినచో, ఎంత అధికంగా ప్రచారం చేసినచో అంత అధికంగా పవిత్రులము అగుదము. దీని భావనమేమనగా మాయామయమైనటి స్థూల సూక్ష్మ దేహములను మనము అంగీకరింపవలసిన అవసరము ఇక ఏమాత్రము ఉండదు. ఆధ్యాత్మిక స్వరూపంచే మనము పడేయగలము. ఈ ఆధ్యాత్మిక జ్ఞానోపదేశములను అవగతం చేసుకొనిన వాడు సంసార సముద్రం నుండి బయటపడును. ఈ సందర్భంన హిరమేస్త్యం అను పదము అతి ప్రధానమైనది. దానికే బ్రహ్మలోకం అని పేరు కలదు. అందునే అచ్చటనే బ్రహ్మదేవుడు వసించును. బ్రహ్మలోక వాసులందరూ ఇటువంటి వృత్తాంతములను కథలనే ఎల్లప్పుడూ చర్చించుతుండ్రు. ఆ ప్రకారం వారు భౌతిక జగత్తు అయానంతరం ఆధ్యాత్మిక జగత్తును చేరుదురు. ఇక ఆధ్యాత్మిక జగత్తుకు చేరిన వాడు తిరిగి భౌతిక జగత్తుకు రాడు. కొన్ని మార్లు ఆధ్యాత్మిక కర్మలు కూడా హిరమేస్త్యం అని పిలువబడును. 85వ శ్లోకము. ఆధ్యాత్మిక పారోక్షమిదం మయాధిగతమద్భుతం ఏవం స్త్రియాశ్రమ పుంసచ్చిన్నో మృతశ్చ సంశయ. ఇచ్చట ప్రామాణికంగా వర్ణింపబడిన పురంజరుని వృత్తాంతమును నేను నా గురుదేవుని నుండి వింటిని. అది ఆధ్యాత్మిక జ్ఞానపూర్ణమైనటిది. మనుజుడు ఈ దృష్టాంతం యొక్క ప్రయోజనమును ఎరగగలిగినచో నిక్కముగా దేహాత్మ భావన నుండి బయటపడి దేహాంతర్య ప్రాప్తిని గురించి చక్కగా ఎరుగగలడు. దేహాంతర్య ప్రాప్తి అనగా వాస్తవంగా ఏమో ఎరుగనివాడు కూడా ఈ వృత్తాంతమును అధ్యయనం కావించి దాన్ని పూర్తిగా అవగతం చేసుకొనగలడు. భాష్యము. భార్యతో పాటు అను అర్థం కలిగినట్టి అర్థం కలిగినట్టి ప్రియా అను పదము మిగుల ప్రభావమైనది. స్త్రీ పురుషులు కలిసి జీవించుటే సంసారం అను దాని సారాంశము. ఈ భౌతిక జగత్తులో స్త్రీ పురుషుల నడుమ ఆకర్షణ అతి బలీయంగా ఉండును. అన్ని జీవజాతులలో అటువంటి ఆకర్షణయే అస్తిత్వమునకు మూల సిద్ధాంతమై ఉన్నది. మానవ సంఘమున కూడా అదే సిద్ధాంతము అన్వయించుచున్నను. అది ఒక క్రమ పద్ధతిలో ఉన్నది. స్త్రీ పురుషులుగా కలిసి జీవించుచు ఒకరికొకరు ఆకర్షితులై ఉండుటయే భౌతిక అస్తిత్వమునకు సంసారము అర్థము. కానీ ఆధ్యాత్మిక జీవనమును కూర్చి పూర్తిగా అవగాహన కలిగినప్పుడు పురుషుడు స్త్రీ పట్ల ఆకర్షణను పూర్తిగా కోల్పోవును. అటువంటి ఆకర్షణ చేతనే మనిషి ఈ భౌతిక జగత్తు పట్ల పరమాసక్తుడగుచున్నాడు. అది హృదయ గ్రంథి అగుచున్నది. ఇక్కడ చాలా ఉన్నాయండి. అది మనము చదువుతున్నామా ఇవన్నీ కూడా? మొత్తము అంతా అన్ని 1, 2 అవి చదవట్లేదు మాతాజీ. అవి చదవడం లేదు కదా. అవి శ్లోక నంబర్స్ ఏమి లేవు అక్కడ. బట్ దీంతో శ్లోక నంబర్స్ అయిపోయినట్లున్నాయి. ఇంకా ఉంది ఇంకొకటి దీంట్లో ఉందేమోనండి. ఒక చదువుతాను. భాగవతం. పుంస స్త్రియా మిథునీ భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథి మాహు అతో గృహక్షేత్ర సుతాప్తవిత్తైర్జనన్స్య మోహోయం అహం మమేతి. భాగవతము 5వ అధ్యాయంలో 5వ స్కందంలో 8వ శ్లోకము. ఇంద్రియ భోగము నెడ ఆకర్షణ చేతనే ప్రతి ఒక్కడు ఈ భౌతిక జగత్తునకు అరుదెంచుతున్నాడు. ఇక ఇంద్రియ భోగం యొక్క గట్టి ముడి స్త్రీ పురుషుల ఆకర్షణయే. అట్టి ఆకర్షణయే మనిషి గృహము, క్షేత్రము, సుతులు, అన్నలు, విత్తము అని పేరిట భౌతిక జగత్తునందు ఆసక్తుడగును. ఆ విధముగా అతడు నేను నాది అనడి దేహాత్మ భావనలో చిక్కుబడును. కానీ ఎవడేని పురంజనుని వృత్తాంతమును అవగతము చేసుకొనినచో మరియు మైథున మిథాశక్తిచే పురంజనుడు ఇట్లు తదుపరి జన్మయందు స్త్రీగా నయ్యను తెలుసుకొనినచో దేహాంతర ప్రాప్తి విధానమును అర్థం చేసుకొనగలడు. ప్రత్యేక వివరణము మధ్య
మధ్య సంప్రదాయమునకు చెందినట్టి విజయధ్వజ తీర్థుల వారి అనుసరించి క్రింద వసగబడిన మొదటి 2 శ్లోకములు ఈ అధ్యాయంలోని 45వ శ్లోకం తర్వాతి 2 శ్లోకములు 79 శ్లోకం తర్వాత వచ్చుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. సో ఈరోజు ఈ మీటింగ్లో జాయిన్ అయిన అందరికీ నా వినమ్ర నమస్కారాలు. ఈరోజు మనము 84, 85 శ్లోకాల గురించి మాట్లాడడానికి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ముందుగా ప్రేయర్స్తో మొదలు పెడుతున్నాను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతి భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేషే శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. సో ఈరోజు మనము ఈ 4వ క్యాంటోలోని 4వ వర్ణ సృష్టిలో 29వ అధ్యాయంలో నారదుడు అండ్ ప్రాచీన పరీక్షిత్ కింగ్ మధ్యలో జరిగిన సంవాదం గురించిలో లాస్ట్ ఫలస్థుతి సబ్ సెక్షన్లో లాస్ట్ 84, 85 యాక్చువల్గా లాస్ట్ ఎస్టర్డే ప్రభు 83 శ్లోకా నుంచి స్టార్ట్ చేశారు. అది ఫలస్థుతి కిందికి వస్తుంది. అందులో మెయిన్గా సింగిల్ లైన్ ఏంటంటే లిబరేట్స్ వన్ ఫ్రమ్ ద సర్టల్ బాడీ. అది 1 లైన్ సారాంశం ఫర్ ద నిన్న 83వ శ్లోకం అంది. ఈరోజు 84, 85. సో దాన్ని ఒకటిగా చూద్దాము. అయితే ముందు ఈ లెసన్లో ఈ చాప్టర్లో మనకు ఈ అలెగరికల్ స్టోరీ నారదుడు చెప్పినాక ప్రాచీన పరిషత్ నాకు అర్థం కాలేదు, ఈ అలెగరికల్ స్టోరీని కొంచెం వివరంగా చెప్పమన్నప్పుడు అతను చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఈ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ శ్లోకంలో ఏంటంటే ఈ క్వశ్చన్ అడుగుతాడు, మీరు చెప్పిన పురంజన కథ నాకు పూర్తిగా అర్థం కాలేదు. సో నేను కర్మలో ఉన్నాను కాబట్టి నాకు అర్థం కాలేదు, నాకు కొంచెం క్లారిటీగా ఇవ్వండి అంటే, ఈయన యజ్ఞ యాగాదులు ఈ ఫ్రూటివ్ కర్మకాండ చేస్తున్నాడు కాబట్టి దాంట్లో మునిగిపోయాడు కాబట్టి గురువు చెప్పింది అంత క్లియర్గా అర్థం కాలేదు కాబట్టి గురువుని క్వశ్చన్ చేశాడు అన్నట్టు. సో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత అప్పుడు నారదుడు క్లియర్గా వివరిస్తాడు అన్నట్టు. పురంజనోప్యాఖ్యానంలో ఏంటి, పురంజనుడు అంటే జీవాత్మ, పురం అంటే శరీరము. సో మన శరీరంలో ఉండేవి 9 ద్వారాలు, 9 గేట్స్, ఇంద్రియాలు, స్నేహితులు, మనసు, లీడర్ ఫర్ ఆల్ ఇంద్రియాలు, బుద్ధిని స్త్రీ ఇంటెలిజెన్స్ లాగా పోల్చాడు అన్నట్టు. సో ఈ ఇంద్రియాల వల్లనే మనకు అనుభవాలు వస్తాయి. సో సో ఈ శరీర ద్వారాలు, ఇంద్రియాల పని, దాని గురించి అంతా శ్లోకాలు 8 నుంచి 15 దాకా వివరించబడింది అన్నట్టు. ఏమేమి చేస్తున్నాయి ఏంటి అనేది, ఎట్లా అనుభవాలు వస్తున్నాయి, ఎట్లా ఇంద్రియాలు జ్ఞాన కర్మ కోసం ఎలా పనిచేస్తాయని. 16th శ్లోకాలు వచ్చేసి హృదయం అంతఃపురం గురించి మాట్లాడడం జరిగింది. అంటే మనకు వాటిలో మోహం కానీ, సంతోషం కానీ, శోకం కానీ, భయం కానీ ఎలా ఉత్పత్తి అవుతాయి ఇవన్నీ ఒక రథంతో పోల్చాడు. శరీరాన్ని ఒక రథంలాగా పోల్చాడు అన్నట్టు. 18 and 20 శ్లోకాల్లో శరీరం అంటే ఇప్పుడు ఇంద్రియాలు గుర్రాలు అనుకుంటే, మనసు దానికి వేసే తాడు అనుకుంటే, సారథి వచ్చేసి బుద్ధి, అండ్ జీవాత్మ అనేమో రథస్వామి అన్నట్టు, అందులో పోయే ప్యాసింజర్ అన్నట్టు. సో అది మాయ వైపు పరిగెత్తుతుంది మనకు తెలుసు. చండవేగుడు గురించి చెప్పాడు శ్లోక 21లో. గంధర్వులు, గంధీర్వులు అంటే డే టైం నైట్ టైం అట్లా 360 జనరల్గా పురాణ కాలంలో 1 సంవత్సరం అంటే 360 days లాగా 12 months, ఈచ్ మంత్ ఈస్ 30 days కదా, అలా కౌంట్ చేసేవాళ్ళు. సో కాబట్టి 360 రోజులు పగళ్ళు
360 రాత్రులు ఈ చండవేగ కాలం వస్తూ ఉంటే ఆయుష్ మన పోతూ ఉంటుంది, ఒక మనుష్యుడిది ఒక జీవుడిది ఏదైనా. సో కాలకన్య అది శ్లోకం 22లో వృద్ధాప్యం గురించి మనకు వివరించడం జరిగింది. జర అనేది వృద్ధాప్యం. యవనేశ్వరుడు మరణం, ఆమెని పెళ్లి చేసుకుంటాడు. సో మనకు కూడా మరణం తప్పదు, ఇన్ఎవిటబుల్ మనకు. సో వృద్ధాప్యం మనని ఏం చేస్తుంది, జీవుణ్ణి బలహీనపరుస్తుంది. సో ఈ రోగాలు బాధలు ఇవన్నీ 23-25 శ్లోకాలలో యవన సైన్యము ఇవన్నీ మనకు వస్తుంటే ఇబ్బందులు, మన లైఫ్ జర్నీ కంటిన్యూ అవుతున్నప్పుడు జ్వరాలు కానీ మనకు వేరే లివింగ్ ఎంటిటీస్ నుంచి ఇవన్నీ బాధలు కానీ ఇవన్నీ వస్తుంటాయి. సో ఈ జీవుడి అజ్ఞానం గురించి ఏంటంటే వాడు ఆత్మస్వరూపాన్ని మర్చిపోయాడు. అండ్ ఈ ప్రకృతి గుణాలు సత్వ రజస్ తామసిక గుణాలకు బందీ అయిపోయడం వల్ల అతను వివిధ కర్మలు చేయడం వల్ల వివిధ శరీరాలు పొందుతున్నాడు. సో ఇది అంత అజ్ఞానం వల్ల జరుగుతుంది. సో 28 నుంచి 31 శ్లోకాల్లో ఈ పునర్జన్మ చక్రం గురించి చెప్తాడు. ఎలా పుడతాం ఆ బ్రహ్మ భువనాల్లోక నుంచి మనం భగవద్గీతలో చెప్పినట్టు 14 మెటీరియల్ వరల్డ్స్ ఉంటాయి. బ్రహ్మలోకం నుంచి సత్యలోకం నుంచి కింద మనది 7th అన్నట్టు భూమి, తర్వాత మళ్ళా 8, 9 ఇవన్నీ పాతాళ లోకాలు ఉంటాయి. సో అప్పర్ ప్లానెటరీ సిస్టమ్స్, లోవర్ ప్లానెటరీ సిస్టమ్స్ అంటారు. సో దాంట్లో మనం ఏ దానిలాగైనా పుట్టొచ్చు. మనం స్వర్గలోక వాస్ లాగా డెమిగాడ్స్ లాగా పుట్టొచ్చు, లేకపోతే భూమి మీద మనుషుల్లాగా పుట్టొచ్చు, యానిమల్స్ లాగా పుట్టొచ్చు, మగవాళ్ళు ఆడవాళ్ళలాగా పుట్టొచ్చు. ఇవన్నీ కర్మల ఆధారంగా జరుగుతూ ఉంటాయి. సో మనకు డెఫినెట్గా ఇవి 3 క్లేశాలు ఉంటాయి కదా, 3-fold మిజరీస్ అంటారు, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక. ఇవన్నీ మనకు 32 నుంచి 35 శ్లోకాలలో కూడా దాని గురించి చెప్పడం జరిగింది అన్నట్టు. బాధలు 100% తప్పు, దుఃఖాలేమో అశాశ్వతం కాబట్టి. సో మనం ఈ భూమి మీద ఉంటే ఈ 14 దాంట్లో ఉంటాయి, ఒక్కొక్క ఎక్స్టెంట్ డిఫరెంట్గా లెవెల్స్లో ఉంటాయి అన్నట్టు. సో సో ఇవన్నిటికీ సొల్యూషన్ ఏంటి? సో దీని లిబరేషన్ ఈజ్ ఓన్లీ బై భక్తి. భక్తి మాత్రమే విముక్తి అనేది మనకు 36 నుంచి 38 శ్లోకాల్లో తెలుస్తుంది. ఈ భక్తి వల్ల ఏమొస్తుంది, మనకు డిటాచ్మెంట్, వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వల్ల ఏమొస్తుంది, జ్ఞానం వస్తుంది. ఏది? స్పిరిచువల్ జ్ఞానం. ఈ స్పిరిచువల్ జ్ఞానమే విముక్తి, అబ్సల్యూట్ ట్రూత్ తెలుసుకోవడం వల్ల మనకు ఈ విముక్తి, ఈ డెత్ బర్త్ సైకిల్ నుంచి విముక్తి లభిస్తుంది, లిబరేషన్ లభిస్తుంది. కృష్ణ కథ వినడం, ఇవి భాగవతోత్తములు చెప్పిన ఇవి భాగవతం వినడం వల్ల హృదయం శుద్ధి చెందుతుంది. సో ఇది హృదయ శుద్ధికి ఇది ఒక మార్గం. సో ఇది అంతా ఒక అమృత ప్రవాహం లాగా ఉంటుంది. ఈ కృష్ణ కథలు చెప్పడం కానీ, లీలలు కానీ, గుణాలు కానీ, భక్తుల కథలు కానీ, భాగవతంలో అంతా మొత్తం అది చాలా మధురంగా ఉంటుంది, అమృత ప్రవాహం లాగా ఉంటుంది. అది వింటే ఏమవుతుంది, కథ వింటే ఏమొస్తుంది, మనకు భయం ఉండదు, లైక్ కొందరికి దాహం ఉండదు, ఆకలి ఉండదు, శోకం ఉండదు, అంతా అన్నీ పోతాయి, తొలగిపోతాయి. సో వేదాలలో కూడా కంప్లీట్గా కృష్ణుని తెలుసుకోలేం, భక్తి ద్వారానే తెలుసుకుంటాం. అది 42-46 శ్లోకాలలో కూడా చెప్పింది. ఈవెన్ బ్రహ్మ శివ కూడా భగవంతుని మనం బ్రహ్మ ప్లేయర్స్ చూస్తాము. సో సత్యలోకంలో ఉంటాడు, బ్రహ్మలోకంలో ఉన్నా కూడా స్టిల్ ఈ వర్షిప్స్ నారాయణ, గోవిందం ఆది పురుషం తమహం భజామి. సో కాబట్టి అందరూ తపస్సు, విద్య, ఇవి ధ్యానం చేయడం ఇవన్నీ చేసినా కూడా అన్ని యోగాలలో కూడా పూర్తిగా కృష్ణుణ్ణి గ్రహించలేరు. ఓన్లీ భక్తి యోగాలను మాత్రమే, భక్తి చేస్తేనే మనకు ఈజీయెస్ట్ టాప్ మోస్ట్ యోగా భగవద్గీతలో కూడా చెప్పేది 9th చాప్టర్లో భక్తి ఈజ్ శ్రేష్టం అని. సో అది చేస్తే అప్పుడు మనకు కృష్ణుడి కృప వస్తే మాత్రమే ఈ అజ్ఞానం తొలగుతుంది. మనం భక్తి చేసినా కూడా ఆయన కృప లేకుంటే అది తొలగదు. సో అది ఒకటి మనకు తెలుసుకోవాలి. 47 నుంచి 50 శ్లోకాలు ఈ అజ్ఞానం గురించే మాట్లాడతాడు. కర్మకాండ చేస్తాము, యాక్టివిటీస్ వేదాలు చెప్పినాయి, ఇవన్నీ ఫలాపేక్ష ఉంటుంది. ఫలాపేక్ష అంటే ఫ్యూటివ్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి బంధనం, అది బాండేజ్ కిందికి వస్తుంది. నిజమైన కర్మ ఏంటంటే భగవద్గీతలో చెప్పినప్పుడు శ్రీహరిని తృప్తి చెందడమే, కృష్ణుడిని తెలుసుకోవడమే నిజమైన విద్య అంటే. సో మనము కృష్ణుడి గురించి తెలుసుకోవడమే, కృష్ణుడే మన రియల్ ఎటర్నల్ యూనో
ఒక అంటే ఎన్నో విధాలుగా మనం కృష్ణుని అనుకోవచ్చు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా అనుకోవచ్చు, ఒక లవర్ లాగా అనుకోవచ్చు. సో 51 నుంచి 52 శ్లోకాల్లో కృష్ణుడు మనకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి, మన రక్షకుడు లాగా లైక్ మన లైక్ కృష్ణుడి గురించి చెప్పే అతను గురువు, కృష్ణుడిని తెలిసినవాడు గురువు అన్నట్టు. ఆ గురువు మనకు డైరెక్షన్ ఇస్తే మనం ఆ డైరెక్షన్లో పోతూ ఉంటే ఆ, ఇవన్నీ తెలుసుకుంటాం. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంతా వస్తుంది అన్నట్టు, కృష్ణుడి గురించి భక్తిలో ఎలా ప్రోగ్రెస్ కావాలో తెలుస్తుంది అన్నట్టు. సో అది మనకు ఈ నారదుడు ఈ పురంజనుడి కథ ద్వారా స్పష్టంగా మనకు వివరించాడు. సో అయితే రాజుకి ఇది చెప్పినాక కొన్ని ఆబ్వియస్గా లైక్ లాస్ట్కి మరణం వస్తుంది అని చెప్పేస్తాడు. తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. ఏది 56 to 59 ఈ చాప్టర్లోనే కొన్ని ఆయనకు డౌట్స్ వస్తాయి. మనం కర్మలు ఎలా కొనసాగుతాయి, పునర్జన్మ ఎలా వస్తుంది, ఇంద్రియాలు పని చేయకపోయినా అనుభవం ఎలా వస్తుంది అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాడు. దాన్ని మళ్ళీ డీటెయిల్డ్గా 60 నుంచి 69 శ్లోకాల్లో చెప్తాడు అన్నట్టు. మనసు అనేది కర్మల యొక్క స్టోర్ హౌస్, పైల్ మొత్తం అందులోనే ఉంటుంది. సో ఇవి తర్వాత శరీరాన్ని నిర్ణయిస్తుంది. ఆ స్టాక్ పైల్ ఇవన్నీ పూర్వజన్మ వాసనలు అనుభవాలు తీసుకొస్తుంది మనసు. మన భవిష్యత్ నెక్స్ట్ లైఫ్ ఏముంటుందో డిసైడ్ చేస్తుంది. సో ఈ అజ్ఞానం వల్లే ఈ సంసారం మొత్తము, నాది నేను అనే భావన ఇదంతా అజ్ఞానం వల్లనే వస్తుంది. అవన్నీ క్లియర్గా 70 to 75 శ్లోకాల్లో కూడా చెప్తారు. సో 76 నుంచి 79 ఏమో మనసు ఒక సటిల్ బాడీలో ఫాల్స్ ఈగో, మనసు, ఇంటెలిజెన్స్, ఇవి మైండ్, ఫాల్స్ ఈగో, ఇంటెలిజెన్స్, ఈ బుద్ధి, ఇవి మూడు నెక్స్ట్ లైఫ్ డిసైడ్ చేస్తుంది అనేది అర్థమైంది సూక్ష్మ శరీరంలో. అండ్ స్థూల శరీరం వదిలేసిపోతాం, అది ఫిజికల్ బాడీ పంచభూతాల్లో కలిసిపోతుంది. సో ఈ మొత్తం ఈ కర్మలన్నీ సేకరిస్తుంది కాబట్టి ఇవి బంధనం లాగా అయిపోతుంది, మనకు నెక్స్ట్ టైప్ డిసైడ్ అయింది. కానీ భక్తి చేస్తే దీని నుంచి లిబరేట్ కావచ్చు. సో మనకు 80 years లోకల్లో నారదుడు మళ్ళా సిద్ధలోకానికి వెళ్ళిపోతాడు. 81, 82లో రాజు వానప్రస్థం తీసుకొని ఈవెన్ కుమారులు ప్రచేతాస్ వచ్చే వరకు కూడా వెయిట్ చేయకుండా మంత్రికి చెప్పేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇమీడియట్గా చేయాలి, నాకు డైరెక్ట్గా గురువు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి కపిలాశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ భక్తితో కృష్ణుని ధ్యానం చేస్తూ ఉంటాడు. సో తర్వాత ఇవంతా అయిపోయినాక ఈ కథ విన్న వాళ్ళ గురించి ఏంటి, ఇది ఫలస్థితి. యాక్చువల్గా ఈ ఫలస్థితిలో మనం ఉన్నాం అన్నట్టు. సో ఈ చాప్టర్ ఎండింగ్ ఈరోజు మేజర్గా ఎండ్ అవుతుంది, బట్ కొన్ని 4 శ్లోకాస్ యాడ్ అయినాయి, అది మాతాజీ రేపు చెప్తారు. సో ఈ కథ వినడం వల్ల మనకి ఏంటంటే ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. సో ఫస్ట్ 83లో అయితే చెప్పాను కదా, ఇది మనని లిబరేట్ చేస్తుంది వన్ ఫ్రమ్ సటిల్ బాడీ. ఈ సటిల్ బాడీ ఉన్నప్పుడల్లా మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్స్ ఈగో ఉన్నప్పుడు నెక్స్ట్ లైఫ్ వచ్చేస్తుంది అన్నట్టు ఆటోమేటిక్, బికాజ్ అది స్టోర్ పైల్. సో అది కంప్లీట్గా నాశనం అయితేనే మనకు నెక్స్ట్ లైఫ్ రాదు, మనం డైరెక్ట్గా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళొచ్చు అన్నట్టు. సో కాబట్టి వినడం వల్ల ఏంటి అనేది తర్వాత సింపుల్గా చెప్పాలంటే ఈ బంధనాల నుండి విముక్తి వస్తుంది, పారమేశ్యం పొందుతాడు. అంటే ఇది ఇక్కడ క్లియర్గా ఎట్లా చెప్పాడంటే ఇది మెటీరియల్ వరల్డ్ని శాంక్టిఫై చేస్తుంది అండ్ ఒక జీవుని హార్ట్ని ప్యూరిఫై చేస్తుంది, ఇది లిబరేట్ చేస్తుంది ఆల్ బాండేజెస్ నుంచి, అండ్ ఇది ఎలివేట్ చేస్తుంది మనని ఈ మెటీరియల్ వరల్డ్ నుంచి స్పిరిచువల్ వరల్డ్. కానీ తర్వాత ఈ బాడీ కాన్సెప్ట్స్ అన్నీ నుంచి రిలీవ్ చేస్తుంది అండ్ మన డౌట్స్, నెక్స్ట్ లైఫ్ ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. బికాజ్ మనం చూసాము పురంజనుడు అలా భార్య మీద అటాచ్మెంట్తో చనిపోయేటప్పుడు ప్రజ్వర వస్తాడు కదా, 107 degrees టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళ భార్య ఏమైపోతుందో, ఇంతమంది 1100 మంది అబ్బాయిలు, 110 మంది పిల్లలు, అమ్మాయిలు, సో వాళ్ళందరినీ ఎలా చూసుకుంటుందో, నేను లేకుంటే దిక్కులేని అమ్మాయి అవుతుందా నా వైఫ్ అని చాలా అటాచ్మెంట్తో ఆమె గురించి ఆలోచిస్తే ఏమైపోయింది, నెక్స్ట్ లైఫ్లో వైదర్భిలాగా పుట్టాడు, విదర్భ కుమార్తెలాగా. సో కాబట్టి లాస్ట్ లైఫ్ డిసైడ్ అవుతుంది. సో కాబట్టి మనకు కూడా నెక్స్ట్ లైఫ్లో ఎట్లా వస్తుంది అనే డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అని చెప్పడానికి ఆ స్టోరీ మనకు
కరెక్ట్గా ట్రాన్స్లేషన్ మనకు వచ్చింది అన్నట్టు, అర్థమైంది అన్నట్టు. సో ఈ 84 శ్లోకాల్లో ఇదంతా కృష్ణుని యశస్సు గురించి చెప్పిన స్టోరీ కాబట్టి ఆ, మనకు ఆ, అజ్ఞాతుడు ఆ, మన సూపర్ సోల్ మన హృదయంలోనే ఉంటాడు కాబట్టి ఆయన రిలేటెడ్ స్టోరీ కాబట్టి ఇది ఈ కథ వినడం వల్ల మన ఈ శుద్ధి అవుతాం మనం. ఈ భావనని మనం శుద్ధి చేసుకుంటాం అన్నట్టు. ఇది వృద్ధి అని శుద్ధి చేస్తుంది, హార్ట్ని ప్యూరిఫై చేస్తుంది. సో మనకు ఈ ఆధ్యాత్మిక స్వరూపాన్ని గుర్తు చేస్తుంది అన్నట్టు. సో ఈ మన సమస్త బంధనాల నుండి విముక్తి పొందుతాం. ఈ భవలోకం నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక లోకం, ఇక్కడ పారమేష్ట్యం అన్నాడు, ఆధ్యాత్మ లోకం చేరుతామని చెప్తున్నాడు. సో దీన్ని కొంచెం డీటెయిల్గా వెళ్తే నారదుడి ఫైనల్ ఉపదేశం ఏంటి? కర్మకాండ వేస్ట్ అని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ కర్మకాండలు, యజ్ఞాలు, ఫలాపేక్షతో చేసే పూజలు ఇవన్నీ సమయం వృధా, భక్తి మాత్రమే శ్రేష్టం. సింపుల్ వన్ లైన్లో చెప్పాలంటే. సో మనం ఈ డీటెయిల్డ్గా మనం ఇంతకుముందు చూసాం. సూక్ష్మ శరీరం అంటే ఫిజికల్ బాడీ, సూక్ష్మ శరీరం అంటే సటిల్ బాడీ, మైండ్, ఇంటెలిజెన్స్, ఈ ఫాల్స్ ఈగో, అండ్ స్థూల శరీరం అంటే ఫిజికల్ బాడీ. సో ఇది ఎట్లా సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ చాప్టర్లో మనం చూసాం. సో ఈ మనసు, బుద్ధి, అహంకారము ఎలా పోతాయి, ఎలా ఈ సూక్ష్మ శరీరాన్ని డిస్ట్రాయ్ చేయగలుగుతాము అనేది మనం తెలుసుకున్నాం. తర్వాత ఈ స్థూల శరీరం ఏమో, ఫిజికల్ బాడీ ఏమో పంచభూతాలతో తయారు చేయబడింది అనేది మనకు అర్థమైంది. సో ఈ కథ ఎందుకు శుద్ధి చేస్తుంది అనేది జనరల్ క్వశ్చన్. సో ఎందుకంటే ఇక్కడ కృష్ణుడి మహిమతో నిండి ఉంది కాబట్టి ఆయన కీర్తన, కథ, గుణాలు అన్నీ మనం వింటుంటే మనకు కూడా డివైన్ క్వాలిటీస్ వస్తాయి. యాజ్ భక్తి ప్రోగ్రెస్ మనకున్న డిమానిక్ క్వాలిటీస్ అని తగ్గిపోయి డివైన్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి. సో మన మనసు శుద్ధి అవుతుందా లేదా అనేది మనమే తెలుసుకోవచ్చు అన్నట్టు. మన భక్తి ప్రోగ్రెస్ అవుతూ ఉంటే ఆటోమేటిక్గా డివైన్ క్వాలిటీస్ మేనిఫెస్ట్ అయిపోతుంటాయి. సో మనకు ఈ లాస్ట్ యాంగర్, గ్రీడ్, ఇవన్నీ త్రివిధస్, నరక, సేదం అంటారు కదా, ఆ 3 gates ఆఫ్ లీడింగ్ టు హెల్ అవి డిసపియర్ అయిపోతూ ఉంటాయి, మనకు తగ్గిపోతూ ఉంటాయి. మనం దాన్ని చైతన్య మహాప్రభు కూడా చెప్పాడు, చేతో దర్పణం మార్జనం అని. అంటే ఇప్పుడు మనం ఇప్పుడు పాలు వేడి చేస్తుంటే చాలాసార్లు పాలు కిందికి పొంగిపోతుంటే అది గిన్నె అంతా మాడిపోతుంటుంది. ఒకసారి మర్చిపోతే ఒకసారి మొత్తం టోటల్ బ్లాక్ అయిపోయింది. బట్ అట్లాంటి బ్లాక్ని నేనేం పడేయలేదు. దాన్ని లైక్ కొంచెంసేపు చింతపండు ఏదో వేసి నానబెట్టి దాన్ని స్లోగా ఇలా కొన్ని సార్లు తోముతూ ఉంటుంటే, క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు అది ఒరిజినల్ కలర్, స్టీల్ కలర్కి వచ్చింది అన్నట్టు. సో అలా మనం కూడా ఈ కృష్ణుడి గురించి మాట్లాడితే, ఆలోచిస్తే, ప్రచారం చేస్తే మనం శుద్ధి అవుతూ ఉంటాం. స్లోగా క్లీనింగ్, ఈ మాలిన్యం అంతా తీర్చేస్తాం అన్నట్టు. దానికి టైం పడుతుంది, అంత క్విక్గా ఇమీడియట్గా ఫలితం రాదు. మన శుద్ధి జరుగుతుంది, మనకు తెలియట్లేదు. ఎన్నో లేయర్స్ ఆఫ్ కోట్స్ ఉంది కాబట్టి దాన్ని నిమ్మకాయ పెట్టామా, లేకపోతే ఎట్లా స్క్రబ్ చేస్తూ ఉంటాం. ఎన్నోసార్లు స్క్రబ్ చేయంగా అప్పుడు మనకు పోతుంది అన్నట్టు. సో ఈ కృష్ణుని కీర్తన వల్ల ఈ బ్రహ్మాత్మిక శరీరాలను అంగీకరించాల్సిన అవసరం ఉండదు. మనకు ఆధ్యాత్మ స్వరూపం తెలుస్తుంది కాబట్టి మనం ఈ హాలుసినేటరీ గ్రాస్ అండ్ సటిల్ బాడీస్ నుంచి మనం బయటపడతాం. సో ఈ జ్ఞానం వస్తుంది కాబట్టి ఈ ఇగ్నోరెన్స్, ఈ అజ్ఞాన సముద్రం నుంచి మనం బయటపడతాం. సో ఇట్ ఈస్ లైక్ ఏమంటామంటే, వన్ హూ ట్రైస్ టు అండర్స్టాండ్ దిస్ ఇన్స్ట్రక్టివ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఈజ్ డెలివర్డ్ ఫ్రమ్ దిస్ ఓషన్ ఆఫ్ న్యూ సైన్స్. సో ఈ అజ్ఞాన సముద్రం నుంచి బయటపడే మార్గం ఏంటంటే ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం వల్ల. సో ఇక్కడ పారమేష్ట్యం అనే వర్డ్కి ఏంటంటే ఇది హయ్యర్ స్పిరిచువల్ ప్లేన్లో, ఈవెన్ బ్రహ్మలోకంలో. ఈ బ్రహ్మలోకం ఏంటంటే అది క్లోజెస్ట్ టు స్పిరిచువల్ వరల్డ్. అక్కడ ఎప్పుడు కృష్ణుడి కథలు వాళ్ళు ఎల్లప్పుడూ డిస్కస్ చేస్తుంటారు, వింటుంటారు కాబట్టి వాళ్ళు ఈ మన ప్రళయం వచ్చినప్పుడు వాళ్ళు స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో దే లైక్ బై వర్చ్యూ ఆఫ్ దేర్ భక్తి. ఎందుకంటే ఎప్పుడు ఆయన కథలు, కృష్ణుని కథల గురించి, ఎప్పుడు లీలల గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆధ్యాత్మ లోకానికి క్లోజ్గా ఉంటారు, వాళ్ళు అక్కడి నుంచి బయట. సో అలాంటి లోకానికి వెళ్ళొచ్చు
పారమేష్ట్యం అంటే బ్రహ్మలోకము అనుకోవచ్చు. సో అది అన్నట్టు. సో ఆధ్యాత్మిక లోకానికి పోతే ఏంటి అడ్వాంటేజ్, మళ్ళీ తిరిగి రావాల్సిన పని లేదు. సో అన్లెస్ మనం ఏదన్నా లీలలో కృష్ణుడే పాల్గొనమని అంటే, లైక్ మనకు లైక్ ఏదన్నా ఉంటే అప్పుడు లీలా అవతారాలలో కృష్ణుని కోసం సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా వస్తూ ఉంటారు. కానీ జనరల్గా ఒకసారి స్పిరిచువల్ వరల్డ్ పోతే తిరిగి రారు మెటీరియల్ వరల్డ్. సో పునర్జన్మ ఉండదు, ఈ భవచక్రం నుంచి బయటపడిపోతాం, ఈ బంధాలు ఉండే. సో కాబట్టి ఇక ఇంకా డిఫరెంట్గా అర్థం చేసుకోవాలంటే, ఇది ఆల్మోస్ట్ లైక్ ఇప్పుడు చెప్పిన స్టోరీ అంతా ఒక గిఫ్ట్ అనుకుంటే, ఇది గిఫ్ట్ ర్యాపర్ లాంటిది. సో అంటే మ్, ఇది అన్రాప్ చేయగలిగితే, దీన్ని మనము చేస్తే మనకు గిఫ్ట్ వస్తుంది. ఏంటి అన్రాప్ చేయాలంటే ఏంటి, మనం దీని దాగున్న ఇన్నర్ మీనింగ్ అర్థం చేసుకోగలిగితే ఈ మన వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, మనం గిఫ్ట్ని చూస్తాము, మనకు అన్నీ తెలిసిపోతాయి. దీనివల్ల మనకు వచ్చిన ఏం లాభం ఏంటి అనేది, ఫలస్థుతి అంటే మనం ఆ గిఫ్ట్ని ఎంజాయ్ చేసుకోగలుగుతాం. సో ఇప్పుడు ఇది మనం తెలుసుకుంటుంది అనే ప్రతి దానికి విష్ణు సహస్రనామానికి కూడా ఫలస్థితి ఉంటుంది, ప్రతిదానికి ఫలస్థితి అని ఉంటుంది. ఇది చదవడం వల్ల మనకు వచ్చే ఏంటి, ఏమొస్తుంది ఏంటి అనేది చెప్తారు అన్నట్టు. అంటే ప్రతిసారి లాభం అనే కాదు, ఆధ్యాత్మికంగా కూడా చూడాలి, ఫిజికల్గా చూడొద్దు. సో మనం దాని గురించి అర్థం చేసుకోవచ్చు. జనరల్గా ఇప్పుడు కృష్ణుడు టైంకి అతీతుడు, కాలాతీతుడు. మనము లైక్ కృష్ణుడు లైక్ టైంకి అవుట్ సైడ్ ఉండు, టైం కెనాట్ యాక్ట్ ఆన్ కృష్ణ, బట్ టైం యాక్ట్ ఆన్ అస్. సో కృష్ణ హోల్డ్ కాడు, ఎప్పుడూ నిత్య యవ్వనుడు, 16 ఇయర్స్, స్వీట్ 16లోనే ఉంటాడు. సో మనకుండే ఈ బలహీనతలు ఇవన్నీ మన మీద పనిచేస్తాయి, కానీ ఆయన కృష్ణుడి మీద పనిచేయదు. సో ఒకసారి లైక్ ప్రభుపాద ఒక ఆ, ఒక డ్రాయింగ్ వేసి అతన్ని అడిగాడంట, గోవర్ధన లీలది ఏదైనా ఒక డ్రాయింగ్ వేసి చూపించగలుగుతావా అని, వేసుకొని తీసుకురా అని చెప్తాను అన్నట్టు ఒక చిత్రకారుడిని. సో అతను లైక్ గోవర్ధనగిరి అంటే చాలా పెద్ద కొండ కదా, అతను డ్రా చేసి కొంచెం బాడీ బిల్డర్ లాగా కృష్ణుడికి మసిల్స్ అవన్నీ ఉన్నట్టుగా కొన్ని చూపించాడు అన్నట్టు, 6 ప్యాక్ లాగా. అప్పుడు పద నవ్వి, కృష్ణుడికి ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు గోవర్ధన గిరిని ఎత్తడానికి అని చెప్పాడంట. సో మనకి ఇవన్నీ అవసరం, కానీ కృష్ణుడికి అవలీలుగా చిటికెన వేలుతోనే లేపాడు. సో అతను ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో మనం ఆలోచించే విధానం వేరేగా ఉంటుంది. కృష్ణుడితో సంబంధం ఉంటే, ఇప్పుడు మామూలుగా కంపెనీ సీఈఓకి వెళ్ళాలి, సీఈఓతో మాట్లాడాలంటే సీఈఓ రూమ్లో వెళ్ళాలి. రూమ్కి వెళ్తే ఆ జోన్లో వెళ్తే మనం కూడా ఆయన క్వాలిటీస్ మనకు వస్తే మనం ఆయనతో డైరెక్ట్గా ఇంటరాక్ట్ కావచ్చు, సేవ చేయొచ్చు. సో కాబట్టి అలానే ఆ జోన్కి మనం వెళ్ళాలి, ఆ స్పిరిచువల్ జోన్కి, ప్లేన్కి వెళ్తేనే మనం డైరెక్ట్గా ఆయనతో కృష్ణకు సేవ ఇంటరాక్ట్ చేయగలుగుతాం. సో మనకు ఈ దాన్ని చేయడానికి శుద్ధి అవసరం, శాంక్టిఫికేషన్. మనలో ఉన్న అనవసరమైన చెత్త ఇవన్నీ, పూర్వజన్మ వాసనలు ఇవన్నీ, డిజైర్స్, కోరికలు అన్నీ తీసేయాలి అంటే మనం భక్తి చేయాలి. సో భక్తి అనేది మనం దాన్ని హెల్ప్ చేయడానికి, క్లీన్ చేయడానికి గురువులు ఉంటారు. ఇప్పుడు మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులే గురువులు, బికాజ్ వాళ్ళు మన మనసును శుద్ధి చేస్తారు. సో గురువులు, భక్తులు పెద్దగైనాక, ఇప్పుడు మన ఏజ్లో ఈ డివోటీ అసోసియేషను, మన స్పిరిచువల్ మాస్టరు, వీళ్ళందరూ మనల్ని శుద్ధి చేయడానికి, అత్యున్నత మార్గంలో పెట్టడానికి భక్తులు. వాళ్ళు ఒక ఏజెంట్ లాగా పనిచేస్తారు, ఒక టూల్ లాగా. సో మన కృష్ణుడు అనేది పరమ శుద్ధికర్త, ఈజ్ ద ఫైనల్ అల్టిమేట్ అన్నట్టు. లైక్ 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 ఆల్ అవుట్ టైప్లో, ఇప్పుడు మస్కిటోస్ ఆల్ అవుట్ అంటారు, అలా అన్నట్టు ఈజ్ అల్టిమేట్. బట్ ఇవన్నీ మనం ఓన్లీ ఎలా మనం ఈ నియంత్రించుకుంటేనే, ఈ లైక్ ఈ కామం, కోపం, క్రోధ, ఈ లస్ట్, ఇవన్నీ వల్ల మనకు ఎన్నో లైక్ అనర్థాలు దారి తీయకుండా, కోపంలో, ఆవేశంలో ఎన్నో చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఆ కోపం వల్ల చాలా రిలేషన్షిప్స్ బ్రేక్ అయిపోతాయి, చాలా పెద్ద అనర్థాలు వస్తాయి. కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఒక, అందుకే కౌంట్ చేయండి 1 to 10 అంటారు కోపం వచ్చినప్పుడు, ఎందుకంటే దానివల్ల చాలా నష్టం జరుగుతుంది సమాజానికి కానీ, చాలా అందుకే
ఇవన్నీ ప్రాక్టికల్గా అలా లైఫ్లో జరిగి ఉంటాయి. సో చాలా మందికి తెలుసు. సో ఇవన్నీ కోపం మనకు ఎంత ప్రమాదం అని. సో అది సమాజానికి కూడా ప్రమాదమే. సో ఇప్పుడు కామం అని మనం చూస్తాం ఈ యుఎస్లో ఎస్పెషల్లీ ఇక్కడ అంతా చాలా అది ఒక బిజినెస్ అయిపోయింది. సో దాన్ని అట్రాక్ట్ చేస్తుంటారు. ఇక్కడ వివాహ సంబంధానికి అంత ఇంపార్టెన్స్ ఇయ్యరు, డైవర్స్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ లైక్ చాలా లైక్ ఇది నెక్స్ట్ శ్లోకాలు మనం మాట్లాడతాం. దాంట్లో పర్పోర్ట్లో డైరెక్ట్గా దీని గురించే మాట్లాడకపోదా. సో 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 మనం కంట్రోల్ చేసుకుంటే సమాజానికి కూడా కంట్రోల్ అవుతాయి ఈ కామ క్రోధ లోభాలు ఇవన్నీ, ఈ మూడు. సో అది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. మనం వేరే వాళ్ళ మీద అప్లై చేసే ముందు ఫస్ట్ అదే మన మీద అప్లై చేసుకోవాలి. సో మనం ఫస్ట్ బయట వాళ్ళ మీద అప్లై చేసుకుంటాం ఈ కోపం కానీ లైక్ వేరే ఏదైనా. సో అది ఫస్ట్ మన మీద అప్లై చేసుకొని చూసుకుంటే తెలుస్తుంది మనకు ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది. సో అది తెలిసినాక అప్పుడు మనం వేరే వాళ్ళ మీద చేయాలనుకో. సో మనని వేరే వాళ్ళు కోపంలో మనని తిడితే ఎంత బాధ అనిపిస్తుంది అనేది మనం గుర్తు చేసుకుంటే మనం వేరే వాళ్ళ మీద కోప్పడం. సో కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా నేర్చుకున్నది మన మీద ఫస్ట్ అప్లై చేసుకొని చూసుకోవాలి. ఈవెన్ స్పిరిచువల్ అయినా భక్తి అయినా మనం ఎలా ప్రోగ్రెస్ అవుతుందని చెప్తేనే వేరే వాళ్ళు మనం చూసి వాళ్ళు కూడా చేంజ్ అవుతుంటారు. సో కాబట్టి లైక్ అండ్ ఈ రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ కార్పెంటర్, నేను మా ఇండియాకి వెళ్ళినప్పుడు మా ఫ్రంట్ డోర్కి దోమలు వస్తున్నాయి. కొంచెం మూసి నదికి క్లోజ్గా ఉంటాం మేము. సో కొన్నిసార్లు దోమలు వస్తున్నాయి. సో ఈవినింగ్ పూటనే ఎక్కువ కనబడుతుంటాయి. సో దానికి జాలి చేయించాలి, మెష్ డోర్ చేయించాలి అనుకున్నాం. సో అన్ని ఇన్స్ట్రుమెంట్స్, వుడ్ అన్ని మెష్ అన్నీ కొనుక్కొచ్చాము. దాన్ని ఒక కార్పెంటర్ చేస్తాడు. చేసినాక ఆ కార్పెంటర్ అన్నాడు కదా ఇది నా డోర్ అని. బికాజ్ దానికి మనం పే చేసాము, మనము మెటీరియల్ సప్లై చేసాము, మనం ఇంగ్రీడియంట్స్ ఇచ్చాము అతనికి, బెంచ్ మీద అవన్నీ కొట్టడానికి, మెజర్ చేయడానికి అన్ని మనం డోర్ చూపిస్తాం. సో ఫైనల్గా నేను తయారు చేసిన నాది అన్నాడు ఎవరైతే ఓనర్ ఉన్నాడు. సో అలా ఇప్పుడు మన కృష్ణుడు ఓనర్, మనం కాదు. అన్ని ఇంగ్రీడియంట్స్ ఆయన సప్లై చేస్తాడు. మనం ఏది చేసిన పనికి ఆయన సప్లై చేస్తాడు. కాబట్టి మనకు ఈ ప్రకృతి సహకరిస్తుంది. కాబట్టి ఆయన నుంచే కదా ఇప్పుడు మనం ఏదైనా వంట చేసాం అనుకోండి, వంట చేయలేం, ఫస్ట్ కూరగాయలు పండాలి. కూరగాయలు ఎలా పండుతున్నాయి? సన్లైట్ నుంచే వస్తున్నాయి, ఫోటోసింథసిస్ నుంచే కూరగాయలు పండుతున్నాయి. సో ప్రకృతి వర్షాలు పడితేనే టైంకి ఒక ప్రాపర్ టైంలో దాని క్రాప్ రైప్ అయినప్పుడు అవన్నీ వస్తున్నాయి. సో అవన్నీ తీసుకురావడము అవన్నీ ఆయన క్రియేట్ చేసింది కదా, మనం ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినవి కావు కదా. సో సో కృష్ణుడివి అన్నట్టు ఇంగ్రీడియంట్స్ అని కృష్ణుడి. కాబట్టి అది మనది అనుకోవడం అనేది ఉండొద్దు అనేది ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ నుంచి మనం తెలుసుకోవాల్సిందంటే ప్రతిదీ కృష్ణుడి సహకారంతోనే మనం చేస్తున్నాం. కృష్ణుడిది అంత, మనది కాదు. మనది ఈగో రాకూడదు. ఇది అజ్ఞానం అన్నట్టు. ఈ జ్ఞానం ఏంటంటే ఇదంతా కృష్ణుడి ప్రసాదం. డెసిషన్స్ మనం తీసుకుంటాం కానీ జ్ఞానం కానీ, బలం కానీ, సామర్థ్యం కానీ ఇవన్నీ కృష్ణుడి గిఫ్ట్సే. నీకు ఆ జ్ఞానం కూడా ఇవ్వాల్సింది కూడా కృష్ణుడే. నీకు ప్రాపర్గా జ్ఞానం లేదనుకో నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటావు, నువ్వు టైం వేస్ట్ చేస్తావు, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతావు. సో నువ్వు డెసిషన్స్ నీవే రాంగ్. నీకు ఆ జ్ఞానం వచ్చింది, భగవద్గీత భాగవతం చదువుతున్నావు, నీకు తెలుసు, బట్ స్టిల్ యు ఆర్ వేస్టింగ్ టైం. అంటే నేను నా గురించి చెప్తున్నా. సో నేను ప్రాపర్గా యూటిలైజ్ చేయట్లేదు నా జ్ఞానాన్ని, నేను ప్రాపర్గా డెసిషన్ తీసుకోవట్లేదు అనేది నా తప్పుల నిర్ణయాల వల్లనే నేను సఫర్ అవుతాను. కాబట్టి దేవుడు నాకు బాధలు ఇచ్చిండు అనడానికి, అస్సలు బ్లేమ్ చేయడానికి నాకు ఆస్కారం లేదు. సో కాబట్టి మనం తెలియకుండా మనం వేస్ట్ చేస్తున్నాం టైంని, లైఫ్ని. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఎప్పుడు మనకు ఉన్నంత టైం వరకు మనం ఎప్పుడు కృష్ణుని చింతనే, కృష్ణుని కథలు, కృష్ణుని ప్రచారమే ఇవి చేస్తూ ఉంటుంటే మనం శుద్ధి వేగంగా జరుగుతుంది, మనసు శుద్ధి అవుతుంటుంది, కృష్ణుని కృప కూడా పొందగలుగుతాం. సో కాబట్టి ఇవి మన ఈ రియల్ ఐడెంటిటీ ఇవన్నీ కాదు. మన ఇంజనీర్ లాగా నేను ఇంజనీర్ అని, లేకపోతే మా వైఫ్ టీచర్ అని, డాక్టర్ అని, ఇవన్నీ టెంపరీ ఐడెంటిటీస్. మన అసలు ఐడెంటిటీ ఏంటంటే మనం ఎటర్నల్ సర్వెంట్ ఆఫ్ కృష్ణ, కృష్ణ నిత్య సేవకులు మనం. సో అది మనం అర్థం చేసుకోవాలి 100%గా. అండ్ మనం ఈ బర్త్ సైకిల్ నుంచి వెళ్ళిపోవాలంటే మనకు ఇంపార్టెంట్గా భక్తి ఒకటే చేయాలి. సో అప్పుడు ఏంటైనా ఇది బయటకు వెళ్తాం. అండ్ లాస్ట్ శ్లోక ఈరోజు ఏంటంటే
ఈ పురంజన్ కథ ఈ ఆధ్యాత్మికంగా తెలుసుకున్న వాడికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది, ఈ అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానం వస్తుంది. ఎందుకంటే నారదుడు కూడా ఆయన స్పిరిచువల్ మాస్టర్ బ్రహ్మదేవుడి నుంచే తెలుసుకున్నాడు. సో ఇది పరంపరలో వస్తుంది కాబట్టి దీన్ని శ్రవణం చేయడం వల్ల దీని ఉద్దేశం అర్థం చేసుకుంటే మనకి ఈ బాడీ మీద ఉన్న అభిమానం పూర్తిగా తొలగిపోతుంది. ఈ మరణానంతరం మన జీవితం ఎలా ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఈ ట్రాన్స్మైగ్రేషన్ పూర్తిగా మనకు తెలుస్తుంది. సోల్ యొక్క ట్రాన్స్మైగ్రేషన్ ఎలా మనం చూసాము, పురంజనుడు నెక్స్ట్ లైఫ్లో వైదర్భి లాగా ఎలా జన్మించాడని. సో అది మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లోనే 5th canto 5th chapter 8th శ్లోకాలో దీన్ని కోట్ చేస్తారు అన్నట్టు. పుంస స్త్రియా మిథుని భవమేతం తయోర్మితో హృదయ గ్రంథి ముహు అతో గృహ క్షేత్ర సుప్త విథైర్ జనస్య మోహోయం అహం మమేతి. ఈ శ్లోక యాక్చువల్గా మనం నెక్స్ట్ క్యాంటోలో చదువుతాము. సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ ఈ ఈ మెటీరియల్ వరల్డ్ నడుస్తుందంతా ఈ స్త్రీ పురుషుల అట్రాక్షన్ వల్లనే అని చెప్తున్నాడు అన్నట్టు. ఈ పురుషుడు స్త్రీకి మెయిన్గా ఈ జీవితమే మెయిన్. ఈ అంటే అన్ని స్పీసీస్లో ఉంది, హ్యూమన్ స్పీసీస్లో కూడా ఉంది. సో మనం అతీతులం కాదు. సో ఇది బేస్ ప్రిన్సిపల్ అన్నట్టు ఈ మెటీరియల్ వరల్డ్ ప్రోగ్రెస్ కావడానికి. సో ఈ అట్రాక్షనే చాలా బలమైనది. దీనివల్లనే మనని ఈ బంధనాలకు నెట్టేస్తుంది అన్నట్టు. సో ఈ మనకు యానిమల్ లైఫ్లో అన్రిస్ట్రిక్టెడ్, కానీ హ్యూమన్ లైఫ్లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. మెరిటల్ లైఫ్కి మనం రెస్ట్రిక్ట్ అయి ఉంటాం, రెగ్యులేటెడ్ ఫామ్లో ఉన్నాయి. సో స్టిల్ ఆ రెగ్యులేటెడ్ ఫామ్లో ఉన్నా కూడా మనకు దీనివల్ల అటాచ్మెంట్ వస్తుంది. ఇది నా హౌజు, నా భూమి, నా పిల్లలు, నా స్నేహితులు, నా వెల్త్, నా పేరు, ఇవన్నీ వచ్చేవన్నీ ఏంటంటే ఇవన్నీ భౌతిక బంధనపు నాట్స్ లాగా. ఇవన్నీ మనకు ఇందులోకెళ్ళి విముక్తి కావడానికి, లిబరేట్ కావడానికి మనకు అడ్డంకుల్లాగా, నాట్స్ లాగా తయారయ్యి మనని ఈ మాయలో ఇంకా ఉండేటట్టు చేస్తున్నాయండి. ఈ ముడి తెగితేనే మనం ఈ భౌతిక బంధనం నుంచి బయటపడిపోతాం. సో ఈ ముడి తెగకపోతే ఇందులోనే చిక్కుకొని మళ్ళా పుడుతూ జనన మరణ చక్రంలోనే ఉంటాం అన్నట్టు. సో ఇది అన్నీ ఇంద్రియ ఆసక్తి వల్లనే జరుగుతుంది. సో ఇంద్రియాలు ఇంపార్టెంట్ మెయిన్ సెంట్రల్ పాయింట్ వచ్చేసి ఈ స్త్రీ పురుషుల ఆకర్షణే. సో ఇక్కడ మనం కూడా చూసాం స్టోరీలో కూడా పురంజనుడు తన భార్యపై అతిగా ఆసక్తి చూపాడు. సో ఆ ఆసక్తి చూపడం వల్లనే అతను నెక్స్ట్ లైఫ్లో స్త్రీగా పుట్టాడు. సో మనకి ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం చేసుకుంటే ఈ ఈ ఆకర్షణ ఉంది కదా, ఇది నశించిపోతుంది. ఈ ఈ మేల్ ఫీమేల్ అట్రాక్షన్ మనకు ఉండదు. భక్తిలో ప్రోగ్రెస్ అయితే నీకు సెక్స్ డిజైర్స్ తక్కువైపోతాయి అన్నట్టు. సో ఇది మనం కూడా చెక్ చేసుకోవచ్చు కూడా. నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం పొందినవాడు ఈ విపరీతంగా ఈ అట్రాక్షన్కి, మేల్ ఫీమేల్ అట్రాక్షన్కి పూర్తిగా వశుడు కాడు అన్నట్టు. సో సో అది మనకు కూడా అర్థమవుతుంది దీంట్లో. సో ఈ ఆకర్షణే ఈ బంధనాలకు అన్ని దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ వస్తుంది కాబట్టి దాని మీద అట్రాక్షన్ వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. సో మరణాంతరం కూడా ఈ జీవితం గురించి ఉన్న సందేహం అమూత్ర సంశయ చిన్న అంటారు. సో మనకు మరణాంతరము ఎట్లా మనకు సోల్ ఎట్లా ట్రాన్స్మైగ్రేషన్ అవుతుంది అనేది మనకు ఇప్పుడు ఈ స్టోరీ ద్వారా పూర్తిగా అర్థమైంది కాబట్టి మనకు ఈ డౌట్స్ క్లారిఫై అయిపోయినాయి. సో క్లియర్స్ ఈజ్ డౌట్స్ అబౌట్ ద నెక్స్ట్ లైఫ్ ఈ స్టోరీ వినడం వల్ల అని దాంట్లో తాత్పర్యంలో ఉందన్నట్టు. సో మనకు ఇందులో మనం ఏం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఈ స్టోరీ వల్లతో మనకు తెలుస్తుంది కాబట్టి దీనివల్ల మనం వినడం వల్ల మనకి శరీర అభిమానం పోతుంది అనేది మెయిన్ పాయింట్, టేక్అవే పాయింట్ అనుకోవచ్చు ఈరోజు. తర్వాత ఈ భౌతిక బంధనానికి మూల కారణం ఈ మేల్ ఫీమేల్ అట్రాక్షనే, స్త్రీ పురుషుల ఆకర్షణే. ఇది ఈ ఆకర్షణ వల్లనే నేను నాది అనే భావనలు వస్తున్నాయి. సో దాన్ని క్లియర్గా అర్థమైపోయింది మనకు నెక్స్ట్ లైఫ్లో చూసాము. అండ్ ఈ శ్లోకాలో ఇంకొంచెం డీప్గా వెళ్తే ఏంటంటే అటాచ్మెంట్లో ఒక సమ్ టైమ్స్ లైక్ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీస్ లైక్ లార్డ్ బ్రహ్మ
అలాంటి వాళ్ళకు డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ ఏంటంటే ఈ సత్య సంహిత అనే దాంట్లో ఏం చెప్పారంటే ఇలాంటి ఎగ్జాల్టెడ్ డివోటీస్కి లార్డ్ బ్రహ్మ లాంటి వాళ్ళకు వైఫ్ చిల్డ్రన్ దే ఆర్ నాట్ కాజ్ ఆఫ్ బాండేజ్. సో కాంట్రరీగా వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ అండ్ లిబరేషన్కి హెల్ప్ చేస్తారు అని చెప్పారు. కానీ అది మనలాంటి మానవులకు అప్లికబుల్ కాదు. మన దాంట్లో డెఫినెట్గా ఇవి నాట్స్ ఆఫ్ మెరిటల్ రిలేషన్షిప్సే. మనము ఈ రిలేషన్షిప్లో బందీ అయినప్పుడు మన రిలేషన్షిప్ విత్ కృష్ణని మనం మర్చిపోతున్నాం. సో కాబట్టి ఇది మనకు బంధనమే. సో ఆ ఐర్ వాళ్ళది కంపేర్ చేసుకోవద్దు అనేది ఒక పాయింట్ అన్నట్టు. ఇది యాక్చువల్గా ఫిఫ్త్ క్యాంటోలో ఫిఫ్త్ చాప్టర్లో ఉన్న 8th శ్లోక పర్పోర్ట్లో ఉంది అన్నట్టు. సో సో మనకు లైక్ నాకు సపోర్టివ్ ఫ్యామిలీ ఉంది, నాకు ఈ రిలేషన్స్ హెల్ప్ అవుతాయి అనుకోవడం రాంగ్ మన లెవెల్లో అని చెప్పడానికి నేను ట్రై చేస్తున్నా. ఇఫ్ ఐఎమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఆల్సో. బట్ నాకు అర్థమైంది అది. సో మెయిన్గా ఏంటంటే ఈ మనం ఈ వర్ణాశ్రమ నియమాలలో కూడా లైక్ జనరల్గా మనకు డైవర్స్ అనేది లేదు. సో ఇప్పుడు డైవర్స్ తీసుకున్నాము, నా మనసులో ఆ అమ్మాయి లేదు ఆ అబ్బాయి లేడు అనుకుంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే అది చాలా పీఠముడిలాగా ఆల్రెడీ అది గుర్తు ఉంటూనే ఉంటారు. గుర్తు లేరు అనడం అనేది రాంగ్. మై సబ్కాన్షియస్లో ఉంటారు వాళ్ళు. సో ఆ అట్రాక్షన్ ఉండిపోతుంది. సో కాబట్టి ఈ మనిషి నా భర్త, ఈ మనిషి నా భార్య అనేది చాలా బలంగా ఉండిపోతుంది ఒకసారి పెళ్లి జరిగినాక. సో అప్పుడు ఈ ఆకర్షణ వల్లని, హృదయ గ్రంథి వల్లని ఈ వాళ్ళకి రిలేషన్షిప్స్ విత్ అన్నీ వస్తాయి కదా, హౌస్తోని కానీ, భూమితో కానీ, పిల్లలతోని కానీ, బంధువులు, ధనం, ఇవన్నీ. బికాజ్ ధనం ఇంపార్టెంట్ ఫర్ లివింగ్ ద గృహస్థాశ్రమ. మనీ ఇంపార్టెంట్ బికాజ్ అన్ని ఆశ్రమాలకు హెల్ప్ చేసేది, సపోర్ట్ చేసేదే గృహస్థాశ్రమం. బ్రహ్మచర్యాలకు పిల్లలకు చదువు చెప్పియడానికైనా సపోర్ట్ చేయాలన్నా కూడా గృహస్థాశ్రమే. ఈ సన్యాసులకైనా సపోర్ట్ చేయాలన్నా కూడా గృహస్థాశ్రమే. సో అహం మమేతి, అహంకారం స్వార్థం ఎలా పుడతాయి? నేను ఈ శరీరం, అహం అంటే నేను ఈ శరీరం అనుకోవడం వల్ల, నాది, మమ అంటే నా ఇల్లు, నా పిల్లలు, నా ధనం, ఈ ఇది అహంకారం, స్వార్థం, నాది అనే స్వార్థం, ఈ రెండు భావనలు ఇవి ఈ మేల్ ఫీమేల్ అట్రాక్షన్తోనే వచ్చాయి. కాబట్టి దీన్ని మనం జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇవి ఎలా వచ్చాయి అంటే ఈ మెయిన్ ఈ అట్రాక్షన్ వల్లనే వచ్చాయి. సో డైవర్స్ అయినా కూడా ఒకరినొకరు గుర్తు చేసుకుంటూనే ఉంటారు. ఎందుకంటే అది ఆల్రెడీ కనెక్ట్ అయిపోయారు కాబట్టి అనేది కూడా ఒకటి తెలిసింది. అండ్ ఇది హయ్యర్ లెవెల్లో ఉన్న డివోటీస్ లైక్ బ్రహ్మ అట్లాంటి వాళ్ళకు మాత్రం వీళ్ళు బంధనం కారు కానీ భార్య పిల్లలు, కానీ మనలాంటి వాళ్ళకు బంధనమే అని అర్థం చేసుకోవాలి. సో మనం ఈ బంధనం వల్లనే మనం కృష్ణుని మర్చిపోయాం. చాలామంది ఇప్పుడు ఎన్నో ఫ్యామిలీస్ అమెరికాలో కృష్ణుని గురించి తెలియదు, కంప్లీట్గా టోటల్గా ఫర్గట్. వాళ్ళకి చెప్పినా కూడా ఏదో 5 minutes 10 minutes అంటే దే కెన్ పుట్, కానీ రిమైనింగ్ 23 hours 50 minutes దే డోంట్ ఇంత టైం స్పెండ్ చేయరు అన్నట్టు దీని గురించి, స్పిరిచువాలిటీ గురించి. కానీ కృష్ణుని ప్రేమ పొందాలని, కృష్ణుని ప్యూర్ లవ్ ఆ స్టేజ్కి వెళ్ళాలి అనేది వాళ్ళకి ఆలోచనే ఉండదు. చాలామందికి అర్థం కూడా కాదు. సో కాబట్టి మనం ఎల్లప్పుడూ మనకు టైం దొరికినప్పుడల్లా, బికాజ్ మనకు ఇప్పుడు ఫ్యామిలీ లైఫ్ అంటే ఇప్పుడు దానికి వర్క్ చేయాలి కాబట్టి ప్రొఫెషనల్ లైఫ్ 8 hours వర్క్ కంపల్సరీ. 8 hours బాడీకి నిద్ర, వాట్ ఎవర్ ఫుడ్ అవన్నీ తినడానికి టైం కావాలి. మెయింటెనెన్స్ కానీ, నువ్వు జాగింగ్ చేస్తావా లేకపోతే మీల్స్ తింటావా అనుకున్నా, ఇంకా 8 hours 24 hours-లో 8 hours మాత్రం డెఫినెట్గా కృష్ణ సేవ కోసం పెట్టాలి. ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడానికి కానీ, శ్రవణం కీర్తనం చేయడానికి కానీ, చాంటింగ్ చేయడానికి, వినడం కానీ, శ్రవణం చేయడానికి కానీ, ఇవన్నిటికీ మనం పెట్టాలి. లేకపోతే డైరెక్ట్గా మనం టైం ఎంత వేస్ట్ చేస్తున్నట్టే. సో ఆ విధంగా మనం డివైడ్ చేసుకొని ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మనం ఈ ఇండైరెక్ట్గా చెప్పారు ఈ అలగోరికల్ స్టోరీలో. సో బట్ మనం అర్థం చేసుకోవాలి అన్నట్టు. దానివల్ల మనకు లాభం ఏంటంటే శరీర అభిమానం పోతుంది. సో ఇది కూడా పరంపరలో వచ్చిన జ్ఞానం. మయా అధిగతం అద్భుతం, నారదుడు తన గురువుల నుండి పొందిన అద్భుత జ్ఞానం ఇది. సో ఇదంతా లైక్
క్లారిటీగా అర్థమైంది. బట్ మనం ఫైనల్గా దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? లైక్ డెఫినెట్గా వృద్ధాప్యం మనకు వస్తుంది. కాలం మనం అతీతులం కాదు. మనం కాలం మీద లైక్ డైలీ డైలీ పోతుంది. లాస్ట్కి మనకు ఫియర్ వస్తుంది, డెత్ ఫియర్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ 4 ప్రాబ్లమ్స్ అనేది లాస్ట్ది ఏంటంటే ఇన్నెవిటబుల్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎవ్రీ వన్ ఏంటి? డెత్. అందరు ఫేస్ చేయాల్సిందే, బర్త్, డెత్, ఓల్డ్ ఏజ్, డిసీజ్. సో అది ఫియర్ అన్నట్టు. సో కాబట్టి ఆ మరణ భయం ఉంటుంది అందరికీ. సో కాబట్టి అది రాకముందే, ఇప్పుడు అందరికీ లేదు, సడన్గా ఓల్డ్ ఏజ్ వచ్చినాక అది ఎక్కువ వస్తుంది. ఓల్డ్ ఏజ్ వస్తుంది కనుక నేను ఎప్పుడు చనిపోతాను అనే భయం పెరుగుతుంటుంది. సో మనకు ఆ భయం ఇప్పటికి ఇంకా రాలేదు కాబట్టి మనం ఈ టైంలోనే మనం స్పిరిచువల్గా మేల్కొని భక్తి చేసుకుంటేనే ముందుకు పోగలుగుతాం. సో భక్తి ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు జ్ఞానం అంతా బుక్లో ఉందనుకుందాం. బుక్లో ఉంటే లైక్ ఎట్లా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి? మామూలుగా నేను మార్నింగ్ లేవాలి అని బుక్లో రాశాను అనుకోండి, అది లైక్ మా వైఫ్కి చెప్పాను పేపర్లో రాసి నన్ను 4 o'clock లేపు అని. సో ఆమె లేచి 4 o'clock లేచి ఆ బుక్లోనే నేను లేచాను మీరు లేవండి అని రాసి పెట్టింది అనుకోండి. సో అప్పుడు మనం లేస్తామా? లేవు. సో దాన్ని బుక్లో ఉంటే సరిపోదు, అది మనం వినాలి. వినాలి అంటే మనకు చెప్పాలి. చెప్పేటోళ్ళు ఎవరు? గురువు. సో గురువు మాత్రమే మనల్ని నిద్ర లేపగలుగుతాడు మనం పండుకుంటే. సో మనం బుక్ ఉంటే, ఇప్పుడు మన దగ్గర భాగవతం, భగవద్గీత బుక్లు ఉన్నాయి. బుక్లు ఉంటే లాభం లేదు, అది గుర్తుపెట్టుకొని అది అప్లై చేసుకోవాలి లైఫ్లో. సో అప్పుడే అది మనని ఈ నిద్ర నుంచి మన ఈ మొత్తం ఆయన సపరేట్ అయిపోయాం కాబట్టి నేను నిద్ర అని కంపేర్ చేస్తున్నా. మనం ఈ మేల్కొని భక్తిలో, భక్తి మార్గంలో ముందుకు పోగలుగుతాం. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం గురు ద్వారానే మనకు వస్తుంది. ఇప్పుడు ప్రభుపాద్ బుక్స్ ద్వారానే మనకు వస్తుంది. ఆ బుక్స్ చదివితే యూజ్. మనం తెచ్చిపెట్టుకుంటే ఇంట్లో సెట్లు పెట్టుకుంటే లాభం లేదు. సో మనం టైం స్పెండ్ చేయాలి. సో మెయిన్గా ఈ ఫోన్ అడిక్ట్ కాకుండా, టైం వేస్ట్ చేయకుండా మనము దాన్ని యూజ్ చేసుకుంటే యూజ్ అవుతుంది. సో కాబట్టి మనం ఖచ్చితంగా 8 hours టైం, మ్యాక్సిమం టైం, పాసిబుల్ టైం 8 hours ట్రై చేయాలి. సో ఎస్పెషల్లీ హాలిడేస్లో అయినా ట్రై చేయాలి. బట్ ఫ్యామిలీని కూడా తీసుకొని వెళ్ళి చేయొచ్చు. అంటే ఫ్యామిలీతో కూడా కలిసి ఈ భాగవతం స్టోరీస్ కానీ, లైక్ ఇప్పుడు ఈవెన్ కుకింగ్ యాక్టివిటీ అయినా సరే, లవింగ్ డివోషన్ సర్వీస్, ఎందుకంటే భోగా ఆఫర్ చేయాలంటే కూడా చేయాలి. సో అలాంటివి అయినా సరే టోటల్గా మన టైంని సద్వినియోగం చేసుకోవాలి 8 hours. అది నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ స్పీక్ ఎనీథింగ్ రాంగ్ or did any mistake or hurt you, please forgive me. Thank you very much for listening and giving your association. Your servant of all Vaishnavas and trying to become Krishna servant. Any questions or anything, any thoughts, any comments? హరే కృష్ణ ప్రభుజీ. Yeah, క్వశ్చన్స్ ఏం లేదు ప్రభుజీ. థ్యాంక్స్, చాలా బాగుంది క్లాస్. హరే కృష్ణ. Yeah, same here. No questions, Andy, but it's Hare Krishna. So you very well summarized. You took a lot of time to go over the slokas and summarize. It's very well done. Thank you so much. Hare Krishna. థ్యాంక్ యూ మాతాజీ. అండ్ మనం ఫ్రైడే మొత్తం ఈ పురంజన స్టోరీని సమరైజ్ చేసుకుందాం. సో ఐ విల్ ఆల్సో రిక్వెస్ట్ ప్రభుజీని, సుందరానంద్ ప్రభుజీని అడుగుతాను, మెసేజ్ పెడతాను. సో వీ కెన్ Plus, మనం అందరం కూడా ఒకవేళ I don't know if I can join or not, but I will definitely, అందరూ కొంచెం చదివి ఉంటే, బుక్ ఉంటే కూడా ఏదైనా పాయింట్స్, గుర్తున్న పాయింట్స్ అవి కూడా షేర్ చేసుకునేటట్లు కూడా చేస్తే బాగుంటుంది. గ్రూప్ డిస్కషన్ లాగా కూడా కొంచెము. యా, ఒకసారి అన్నాక మనం క్వశ్చన్స్ కూడా అడగొచ్చు కాబట్టి అడగొచ్చు. విల్ జాయిన్ ద కన్వర్జేషన్. యా, సో ఎవరికి గుర్తుంది, ఎవరికి నచ్చిన పాయింట్ ఏంటి, ఎవరు ఎక్కడ, యా ఒక్కొక్కటికి యా చేద్దాం. డెఫినెట్ విల్ హ్యావ్ సమ్ ఇంటరాక్టివ్ సెషన్. Thank you. Yeah, so we can end this call. Questions లేకుంటే 1 అయిపోయింది.
వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्णा. Thank you, Thank you, Prabhuji. Prabhuji. Hare Krishna. Hare Krishna, everyone. Thank you.